ఈరోజు రాజా సాబ్ టీజర్ రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్గా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మనతో మారుతి గారు ఉన్నారు, ఆ విశేషాలు కనుక్కుందాం. సార్, మారుతి గారు ఈరోజు టీజర్ రిలీజ్ అయింది. ట్రెమెండస్ రెస్పాన్స్ ఎక్కడ చూసినా అదే బాగుంది. అవునవును. టీజర్ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఎలా వస్తుంది? అంటే ఇది బాగుంటుందని తెలుసండి. కాకపోతే ఈ వరల్డ్ని పరిచయం చేయాలి ఒకసారి. రాజాసాబ్ వాళ్ళు ప్రభాస్ గారు అంత ఇష్టంగా ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు, ఆ మారుతితో ఏం సినిమా చేస్తున్నారని ప్రపంచానికి తెలియాలి. అందుకని చెప్పి యాక్చువల్గా కొంచెం వెయిట్ చేసి ఈ కంటెంట్ ఇచ్చామన్నమాట ఈరోజు. అంటే ఇప్పటివరకు మనం ప్రభాస్ గారిని ఒక సలారు, ఒక సీరియస్ మోడ్లో చూసాం. కానీ మీ దీంట్లో బుజ్జిగాడు ఈ టైప్ వెర్షన్ అనేది కనపడుతుంది. అసలు ఇలాంటిది అనేది అంటే ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అన్నీ ఒకసారి ఆలోచించారా దానికి? ఎందుకంటే మనం ఈ ప్రభాస్ గారిని ఎప్పుడో చాలా ఇయర్స్ నుంచి లైక్ చేస్తున్నాం. ఈ ప్రభాస్ గారు ఎప్పుడు కనపడతారా అని. అది యాక్చువల్గా ఆయనకి అది మనసులోకి వెళ్ళి ఆయన ఈ కైండ్ ఆఫ్ సినిమా చేయాలని అనుకున్నారు. లక్కీగా ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. అందువల్ల ఇది ఇంత బాగా వచ్చింది. సెట్ గురించి చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఈ సెట్ గురించి ఒకసారి చెప్పండి సార్ మీ విషయంలో. ఏం లేదు, ఒరిజినల్ మేము ఏదైతే చేయాలనుకున్నామో అంటే ఇప్పటిదాకా చూపించాలని అనుకున్నామో ఇదంతా ఏంటంటే విఎఫ్ఎక్స్ ఇట్లా అంతా ఫేక్గా చేస్తూ ఉంటారంటారు కదా, అలా కాదు. ప్రతిదీ మేము చాలా ప్రికాషన్స్ తీసుకుని అన్ని బిల్డ్ చేసామని చెప్పడానికి అందరికీ ఈరోజు సెట్ టూర్ పెట్టామన్నమాట. థ్యాంక్ యూ అండి. మారుతి గారు చెప్తుంది టీజర్ మేము అనుకున్న దానికంటే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. త్వరలోనే మిగతా విషయాలు కూడా ఒక్కొక్కటి రివీల్ చేస్తాము. నేచురల్గా ఉండడానికి ఇంత పెద్ద సెట్ వేయడం జరిగిందని చెప్పేసి కూడా మారుతి అంటున్నారు. మరి ఏదైనా ది రాజా సాబ్ విశేషాలు తెలుసుకోవాలంటే డిసెంబర్ 5వ తారీఖున వరల్డ్ వైడ్గా వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. కెమెరామెన్ రవితో సాక్షి, సతీష్, సాక్షి.